సో ఫస్ట్ మనం ఇంకోసారి ఓకే ఒక ఫ్లాట్ ప్లేట్ ఉంది. ఫ్లాట్ ప్లేట్ మీద ఫ్లూయిడ్ ఫ్లో అవుతోంది. ఓకే, ఎంత వెలాసిటీ తోటి అప్రోచ్ అవుతుంది అని అంటే u∞ వెలాసిటీ తోటి అప్రోచ్ అవుతుంది. ఎంత టెంపరేచర్ అంటే T∞ టెంపరేచర్ తోటి అప్రోచ్ అవుతుంది. ఇట్లా వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ ఫ్లాట్ ప్లేట్ని ఈ ఫ్లూయిడ్ వచ్చి టచ్ అయిందో ఈ ఫస్ట్ లేయర్లో వెలాసిటీ వచ్చేసేసి 0 అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి వెలాసిటీ 0, వెలాసిటీ ఇన్ x డైరెక్షన్. సో మనం దీన్ని x డైరెక్షన్ గాను దీన్ని y డైరెక్షన్ గాను తీసుకుంటే x డైరెక్షన్లో వెలాసిటీ u, y డైరెక్షన్లో వెలాసిటీ స్మాల్ v. న్యూటన్స్ ఫస్ట్ లా ప్రకారం ఈ మూవింగ్ ఫ్లూయిడ్ వచ్చి ఈ ప్లేట్ని టచ్ అవ్వగానే బికాజ్ ఆఫ్ ఇనర్షియా, అంటే మనం ఎట్లయితే స్టేషన్లో రైల్ నుంచి సడన్గా ప్లాట్ఫామ్ మీద దిగుతామో మన కాళ్ళు ప్లాట్ఫామ్కి అతుక్కునే ఉంటాయి. మనిషి తోలుతామంటే అర్థం ఏంటి, మనం కాలు ఏమో నేలను టచ్ అవుతుంది, తల ఏమో ట్రైన్ అంత వేగంతోనే దాదాపు అంత కాకపోయినా అంటే అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ లేయర్ విల్ కమ్ టు రెస్ట్ ఈవెన్ దో ద ఫ్లూయిడ్ ఈస్ కమింగ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ u∞. నెక్స్ట్ లేయర్ కొంచెం దీనంత స్లో అవ్వదు, నెక్స్ట్ లేయర్ దాని కింద దానంత స్లో అవ్వదు, ఆ పైన లేయర్ దాని కింద దానంత స్లో అవ్వదు. సో ఇట్లా వెళ్ళి 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 ఒకానొక స్టేజ్కి వెళ్ళేసరికి ఒరిజినల్గా ఎంత ఫ్లూయిడ్ వెలాసిటీ తోటి వస్తుందో అంత ఫ్లూయిడ్ వెలాసిటీకి వచ్చేసిందని అర్థం. ఇక్కడికి వచ్చేసరికి అంటే అర్థం ఏమిటి, బియాండ్ దిస్ the fluid velocity remains the same. It means that the fluid is not experiencing the effect of the presence of the plate at its bottom. కింద ఉన్న ప్లేట్ ఎఫెక్ట్ని ఆ ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ చేయట్లా. మరి ఎక్కడి వరకు ఎక్స్పీరియన్స్ చేసింది అంటే ఇంతవరకు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేసింది, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ చేయట్లా. అంటే దాని వెలాసిటీలో ఎటువంటి మార్పు లేదు. సో ఈ ప్రాంతాన్ని, ఏ ప్రాంతంలో అయితే ఈ వెలాసిటీ మార్పు చెందట్లేదో ఆ ప్రాంతాన్ని వరకు ఉన్నదాన్ని బౌండరీ లేయర్ అని అంటారు. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఎక్స్ దగ్గర బౌండరీ లేయర్ థిక్నెస్ ఇంత Δ1. అలాగే ఇంకో చోటకి వెళ్తే Δ2. సో ఇట్లా ఈ బౌండరీ లేయర్ థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనేది మనం చివరిలో ప్రూవ్ చేస్తాం. సో జస్ట్ మనం ప్రజెంట్ చెప్తున్నాం. సో అదేవిధంగా ఈ ఫ్లూయిడ్ ఎంత టెంపరేచర్తో వస్తుంది అని అంటే T∞ అనే టెంపరేచర్తో వస్తుంది. ఈ T∞ అనేది వస్తున్నప్పుడు ఈ ప్లేటు ఏ టెంపరేచర్లో ఉంది అని అంటే లెట్ us say దిస్ ప్లేట్ ఈజ్ ఎట్ టెంపరేచర్ ఆఫ్ TW అండ్ దిస్ TW లెట్ us say ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ T∞. అంటే ప్లేట్ హాట్గా ఉంది, ఫ్లూయిడ్ కోల్డ్గా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఫస్ట్ వచ్చి టచ్ అయిన ఫ్లూయిడ్ ప్లేట్ ఎంత వేడిగా ఉందో అంత వేడికి రీచ్ అయిపోతుంది బికాజ్ ఆఫ్ ఇనర్షియా. ఇందాక ఎట్లా అయితే ఒక మూవింగ్ ఫ్లూయిడ్ వచ్చి రెస్ట్లో ఉన్న ప్లేట్ని టచ్ అయినప్పుడు
ప్లేట్ యొక్క వెలాసిటీకి రీచ్ అయిందో, అంటే జీరో వెలాసిటీకి ఇక్కడ ఎలా రీచ్ అయిందో, మనం ఇక్కడ ఫ్లూయిడ్ ప్లేట్ని టచ్ అయ్యేసరికి ప్లేట్ యొక్క టెంపరేచర్ని రీచ్ అయింది, అంటే ప్లేట్ వేడిగా ఉంది. అయితే దానిపైన ఉన్న ఫ్లూయిడ్ ప్లేట్ ఎంత వేడిగా ఉందో అంత వేడి రీచ్ అవుతుంది. అలాగే దానిపైన లేయర్ అంత వేడి ఫీల్ అవ్వదు, దానిపైన లేయర్ అంత వేడి ఫీల్ అవ్వదు, దానిపైన లేయర్ కూడా అంత వేడి ఫీల్ అవ్వదు. సో అలా మనం చేసుకుంటూ వెళ్తే ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చేసరికి, ఓకే, ఈ ఎంట్రీ దగ్గర ఎంత టెంపరేచర్ ఉందో అంత టెంపరేచర్కి ఇక్కడ రీచ్ అయింది. ఆ తర్వాత ఆ టెంపరేచర్లో ఎటువంటి మార్పు లేదు, అంటే అర్థం ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడ ఎంత ఉందో అదే టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫస్ట్ టైము ఈ పర్టికులర్ ఈ టెంపరేచర్ ఏమిటి అని అంటే, ఒరిజినల్గా ఫ్లూయిడ్ ఏ టెంపరేచర్తో వస్తుందో ఆ టెంపరేచర్కి ఇక్కడ ఆల్రెడీ రీచ్ అయిపోయింది. సో ఈ ప్లేస్ని మనం వి కాల్ ఇట్ యాజ్ ద థర్మల్ బౌండరీ లేయర్. సో దీని థిక్నెస్ ఇక్కడ ఇది కాబట్టి, సో దిస్ ఈజ్ ద థర్మల్ బౌండరీ లేయర్ అండ్ this is called velocity boundary layer. Okay, ఇప్పుడు what is our goal now? Our goal is to find the heat transfer by convection, which is nothing but HA into delta T. సో హీట్ ట్రాన్స్ఫర్ క్యూ కనుక్కోవాలంటే ఒక ప్లేటు యొక్క లెంత్, బ్రెడ్త్ ఇవన్నీ ఫిక్స్డ్. ఇలాంటిది ఒక ప్లేట్ అన్నమాట, దాని మీద ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంది. సో నాకు ఏరియా అంటే బ్రెడ్త్ ఇంటూ లెంత్, ఇది లెంత్. ఓకే, డెల్టా టీ అంటే ఏంటి అని అంటే ప్లేట్ యొక్క టెంపరేచరు మైనస్ ఫ్లూయిడ్ యొక్క టెంపరేచర్ T ఇన్ఫినిటీ. ఇవన్నీ నాకు తెలుసు. సో అంటే ఫర్ ఏ గివెన్ వాల్ టెంపరేచర్ అండ్ ఫర్ ఏ గివెన్ ఫ్లూయిడ్ టెంపరేచర్ ambient, I have to determine what is the heat transfer by convection, and I can find this only if I can find this particular thing H. So the whole heat transfer by convection revolves around finding this H కనుక్కోవటమే హీట్ ట్రాన్స్ఫర్ యొక్క గోల్. సో ఈ హీట్ ట్రాన్స్ఫర్లో ఇది కనుక్కోవాలి అని అంటే ఈ హెచ్ని ఎలా కనుక్కోవటాము అనేదే మన బాధ. సో దీనికోసం తెలివిగా ఒక చిన్న విషయం మనం గమనిస్తాం. ఏంటంటే, బట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈజ్ heat transfer by convection. Heat transfer by convection is nothing but heat transfer by conduction plus heat transfer by bulk motion. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ట్రైన్లో వెళ్తున్నప్పుడు సపోజ్ మీరు ఒక ట్రైన్లో వెళ్తున్నారు అనుకోండి. యు ఆర్ సిట్టింగ్ ఇన్ వన్ బోగి అండ్ ద ట్రైన్ ఈజ్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ v ఇన్ఫినిటీ, లెట్ us say u ఇన్ఫినిటీ అనుకున్నాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ఈ ట్రైన్లో ఒక బోగిలోంచి ఇంకో బోగిలోకి వెళ్తున్నారు. ఒక బోగిలోంచి ఇంకో బోగిలోకి వెళ్ళటాన్ని
డిఫ్యూజన్ అని అంటారు. డిఫ్యూజన్. మీరు అలా వెళుతున్నప్పుడు ట్రైన్ కూడా కదులుతుంది కదా v ఇన్ఫినిటీ తోటి, దాన్ని బల్క్ మోషన్ అని అంటారు. సో కాబట్టి మీ కదలిక ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ దీస్ టూ. ఓకే, సో దేర్ ఫోర్ యువర్ హీట్ ట్రాన్స్ఫర్ బై కన్వెక్షన్ is a resultant of these two. So bulk motion in a situation that I am explaining here is nothing but this one. This is the bulk motion. Okay, then your movement within the train represents the vibration of the molecules in the fluid. The combined effect of these two causes the heat transport. So therefore we need to solve certain equations to go ahead with the problem. For example, so one of the equations, these equations are, these are the equations. One of these equations Olympus has fallen అని ఒక అద్భుతమైన ఇంగ్లీష్ మూవీ పెట్టాను చూస్తాను. అమెరికన్ వైట్ హౌస్లో ప్రెసిడెంట్ని వాళ్ళు స్టేజ్గా పట్టుకుంటారు చూడండి.